కరుణావరుణాలయాః. శ్రీ స్వామివారి ఉత్సవంలో భాగంగా మాఘమాసంలో వచ్చే ఈ చోరోత్సవ విధానాన్ని విష్ణుమూర్తి బ్రహ్మకు విశదముగా వివరించి విధి విధానము ఈ చోరోత్సవ విధానము జరుగుతుంది. స్వామివారి నవదిన బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా నిత్యోత్సవం, కళ్యాణోత్సవం, మాసోత్సవము, పక్షోత్సవములు అన్ని విధములుగాలో ఈ ఉత్సవము కూడా స్వామివారికి మాఘమాసమునందు పౌర్ణమి పైన మొదటి నాడు పాడ్యమిన తిథి నాడు ఈ ఉత్సవం సాయం వేళలో ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి మృగయాత్ర అని మనం చెప్పుకుంటాం. మృగయాత్ర ఏ విధముగా ఉంటుంది అని బ్రహ్మ వచ్చి విష్ణుమూర్తిని అడగతాడు. విష్ణుమూర్తి దాన్ని విధి విధానాన్ని తెలియకోరుచుంటాడు, చెప్పుతూ వస్తాడు. బ్రహ్మతో మృగయాత్ర గురించి ఈ విధంగా చెప్పుచున్నాడు. అది ఎట్లనగా, ధనుర్ధారులను కొందరు, ఖడ్గదారులు కొందరు, అశ్వారూఢులై కొందరు, గజారూఢులై కొందరు యుద్ధమునకు చేయుటకు ఆర్భావముగా పోచున్నారు. ఈ ప్రకారముగా అనేక యుద్ధభటులతోనూ గీత వాద్యాది ధనులతోనూ ధనుర్బాణ చక్ర గద ఖడ్గ కుంతాది ఆయుధములను ధరించి ఈశ్వరుడు అశ్వారూఢుడై అరణ్యముకు వేటగొచ్చున్నాడు. ఆ సమయమునందు మనార్థం మామిడి, పనస, పొగడ, అశోక, చమక, రుద్రాక్ష, కొబ్బరి, మంచి గంధ పుష్పములతోనూ చమరీ మృగములతోనూ సింహ శరభ శార్ధూల గజ కస్తూరి మృగాది జంతువులతోనూ గండ బేరుండ మయూర హరిణములను ఖడ్గాసమును అత్రి, మైత్రి, గౌతమాది మహర్షులతో కూడి వనమునకు ప్రవేశించి సాయంకాలమునందు శంకరుడు వెల్లరు సాగెను. ఇదే నిత్య ప్రథమన్యతాః. ఓం నమః శివాయ. ఇక్కడ ఏమిరా అంటే, పరమేశ్వరుడు రాజు రూపంలో అనగా ఈ క్షేత్రమునందు ఒకానొక సందర్భమునందు తొండమాన్ చక్రవర్తి పాలించేవారు కాబట్టి ఆయన స్వామివారి వస్త్రములు అనగా స్వామివారి చీరలు, అమ్మవారి పంచలు, నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలను మొత్తము కూడా తస్కరణము జరుగుతుంది. ఆ సందర్భమునందు తొండమాన్ చక్రవర్తి స్వామివారికి సందేహముగా పంపించి నా వస్త్రములను అన్నీను తీసుకురమ్మని తెలియపరిచిన విధానమే ఈ మృగయాత్ర. అదే విధముగా చౌరోత్సవం. అందరూ స్వామివారు ఇప్పుడు చీరలు ప్రవేశముతో అరణ్యవాసమునకు అనగా ఋషి సప్త ఋషులు అడిగిన పిమ్మట స్వామివారు సాయంకాలమునందు అరణ్యవాసం రూపంలో బయలుదేరుతూ ఉన్నాడు.